సిద్ధాపురం అనే గ్రామంలో సోమనాథ శర్మ కామాక్షి అనే దంపతులు నివసిస్తూ ఉండేవారు. సోమనాథ శర్మ అదే ఊరిలో వైద్యంతో పాటు పౌరోహిత్యం కూడా చేసేవాడు. సోమనాథ శర్మ ఎటువంటి రోగాన్నైనా ఇట్టే నయం చేసేవాడు. ఆ విషయం ఆ చుట్టుపక్కన ఉన్న గ్రామ ప్రజలందరికీ తెలుసు. అందరూ వచ్చి సోమనాథ శర్మ వద్దే వైద్యం చేయించుకుని వారికి తోచిందిస్తూ ఉండేవారు. అలా ఒకరోజు, కామాక్షి, నేను వైద్యం కోసమని వనమూలికలు తేవడానికి పక్కగూడానికి వెళ్తున్నాను. పక్కగూడానికి వెళ్ళాలంటే అడవి దాటుకుని వెళ్ళాలి. ఇంత పొద్దుపోతుంది. ఇప్పుడు బయలుదేరితే ఎప్పటికి వెళ్తారు? రేపు వెళ్ళొచ్చు కదా. ఈ రోజు వెళ్ళకపోతే రేపు వైద్యం చేసేందుకు ఏ విధమైన వనమూలికలు ఉండవు. అందుకే నేను ఇప్పుడే బయలుదేరి వెళ్ళాలి అడవికి. సరే అయితే జాగ్రత్తగా వెళ్ళిరండి అని అక్కడ నుండి సోమనాథ శర్మ వనమూలికలు తేవడానికి పక్కగూడానికి బయలుదేరతాడు. అలా వెళ్తూ అడవి దగ్గరకు చేరుకుంటాడు. ఇంతలో బాగా చీకటి పడడంతో, ఇంత చీకటిలో ఈ అడవిలో ప్రయాణం అంత మంచిది కాదు. కానీ ఇంకొక అడుగు ముందు వెయ్యడానికి కూడా నా ఒంట్లో శక్తి లేదు. ఎక్కడైనా సేద తీరుదామంటే ఎటుపక్క నుండి ఏ జంతువు వచ్చి దాడి చేస్తుందో అని భయంగా ఉంది. ఇప్పుడు ఏం చెయ్యాలి? కామాక్షి మాట విని రేపు బయలుదేరాల్సింది. అలా ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో సోమనాథ శర్మకి ఒక దీపం వెలుగు కనిపిస్తుంది. అక్కడ ఏదో దీపం వెలుగు కనిపిస్తుంది. బహుశా అక్కడ ఎవరైనా మనుషులు ఉండి ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి సహాయం అడుగుతాను. ఆ దీపం వెలుగు కనిపిస్తున్న చోటుకు వెళ్తాడు. అమ్మా, ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఇంతలో ఆ ఇంటి లోపల నుండి ఒక ముసలావిడి బయటకు వస్తుంది. ఎవరినైనా? ఎవరు కావాలి? ఇంత అర్ధరాత్రి వేళ ఈ అడవి మార్గాన్ని వచ్చావు? ఏ ఊరు మీది? నా పేరు సోమనాథ శర్మ. మాది పక్క ఊరైన సిద్ధాపురం. నేను వైద్యానికి కావలసిన వనమూలికల కోసం పక్కనే ఉన్న కోయగూడానికి వెళ్తున్నాను. అడవి దగ్గరకు చేరుకునేసరికి చీకటి పడింది. చీకటిలో అడవిలో ప్రయాణం మంచిది కాదని ఎక్కడైనా విశ్రాంతి తీసుకోవాలి అని అనుకున్నాను. కానీ ఏ పక్క నుండి ఏ జంతువు వచ్చి దాడి చేస్తుందో అని భయంగా ఉంది. అందుకని మీరు కాస్త అనుమతిస్తే ఇక్కడ విశ్రాంతి తీసుకొని తెల్లవారగానే వెళ్ళిపోతానమ్మా. దానిదేముంది నాయనా, అలాగే విశ్రాంతి తీసుకొని ఉదయాన్నే వెందురుగాలే. ఏమన్నా తిన్నారా? నేను ఉదయం వచ్చేటప్పుడు ఇంటి దగ్గర నుండి అటుకులు తెచ్చుకున్నాను. అవి తింటాను. ఆ అటుకులేని సరిపోతాయి నాయనా. మా మనవరాలు చక్కగా వండి పెడుతుంది. భోజనం చేద్దురు గాని లోపలికి రండి. అయ్యో, పర్వాలేదమ్మా. నేను వీటితోనే కడుపు నింపుకుంటాను. మీకెందుకు శ్రమ? శ్రమే ముందు నాయనా. మేం తిన్న దాంట్లోనే మీకు కొంచెం పెడతాం. ముందు లోపలికి రండి. సోమనాథ శర్మ లోపలికి వెళ్తాడు. ఇదిగో నాయనా, ఇదే నా మనవరాలు సుగుణ. నమస్కారం అండి. అమ్మా సుగుణ, ఈయన ఎక్కడి నుంచో ప్రయాణం చేసి వచ్చారు. కొంచెం భోజనం వడ్డించమ్మా. సరే బామ్మ. సుగుణ సోమనాథ శర్మకి భోజనం వడ్డిస్తుంది. సోమనాథ శర్మ భోజనం ముగించుకుని అక్కడే ఉన్న అరుగు మీద కూర్చుని సుగుణతో, చాలా బాగా చేశావమ్మా వంటలు. కడుపు నిండా పెట్టావు. చాలా బాగా వంట చేస్తుంది నాయనా. అన్ని పనులు చాలా చక్కగా చేస్తుంది. కానీ దానికి భగవంతుడు ఒకటే లోపం పెట్టాడు. ఏమిటమ్మా? ఏముంది నాయనా, ఆ భగవంతుడు దాని చిన్నప్పుడే దాని తల్లిదండ్రుల్ని తీసుకుపోయాడు. అప్పటినుంచి ఈ పిల్ల నా దగ్గరే పెరిగింది. నాకేదన్నా అయితే ఇది ఒంటరి అయిపోతుంది. ఈ పిల్లని పట్టించుకునేవారే లేరు. ఇదే నా బాధ. దీన్ని ఒక అయ్య చేతిలో పెడితే నా బాధ్యత తీరిపోతుంది. కానీ నేను అనుకుంటే ఏం లాభం? ఆ భగవంతుడు కూడా కరుణించాలి. దిగులు పడకండమ్మా. ఆ భగవంతుడు ఎవరికీ ఎటువంటి అన్యాయం చేయడు. నీ మనవరాలికి కూడా మంచివాడు దొరుకుతాడు. కంగారు పడకండి. సర్లే నాయనా, చాలా పొద్దుపోయింది. పడుకోండి. మీరు పొద్దుటి నుంచి నడక నడిచి అలిసిపోయి ఉంటారు. సోమనాథ శర్మ విశ్రాంతి తీసుకుంటాడు.
మరుసటి రోజు ఉదయాన్నే సోమనాథ శర్మ లేచి చూసేసరికి అవ్వ సుగుణ ఇద్దరూ ఇంట్లో కనిపించరు. అయ్యో ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? సర్లే, ఈ దారిలోనే వెళ్ళాలి కదా, వెళ్ళేటప్పుడు కలుస్తాను. అని అనుకుంటూ సోమనాథ శర్మ అక్కడి నుండి బయలుదేరి వెళ్ళిపోతాడు. కొంతసేపటికి తనకి కావాల్సిన వనమూలికలు తీసుకుని మళ్ళీ తిరిగి అదే దారిన వస్తాడు. అలా గుడిసె దగ్గరకు చేరుకునేసరికి సాయంత్రం అవుతుంది. అవ్వని కలిసి, అమ్మా, నేను ఉదయం లేచేసరికి మీరు మీ మనవరాలు ఇద్దరూ కనిపించలేదు. చెప్పి వెళ్దామనుకుంటే మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు కలుద్దామని అనుకుని వెళ్ళానమ్మా. పొద్దుటే అడవికి వెళ్ళావు నాయనా, కట్టెలు కొట్టడానికని. అవి తెచ్చుకుని అమ్ముకోవాలి, అందుకనే పొద్దుటే వెళ్ళాము. కలిసినందుకు చాలా సంతోషం. సరే అమ్మా, నేను బయలుదేరుతాను. మీ మనవరాల గురించి మీరేమీ బెంగ పెట్టుకోకండి. నేను వైద్యంతో పాటు పౌరోహిత్యం కూడా చేస్తాను. ఏదన్నా మంచి సంబంధం ఉంటే చెప్తానమ్మా. ఇదిగో ఇది ఉంచండి అమ్మా. ఏమిటి నాయనా ఇది? ఏమీ లేదమ్మా, నాకు మీరు రాత్రి ఆతిథ్యం ఇచ్చారు, ఎంతో సహాయం చేశారు. దానికి గాను ఈ చిన్న కానుక. అదేమిటి నాయనా, దీన్ని కూడా సహాయం అంటారా? ఏదో మాకు తోచింది చేశాము అంతే. మీరు క్షేమంగా వెళ్ళిరండి. సరే అమ్మా, నేను బయలుదేరుతాను. మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. సోమనాథ శర్మ అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి చేరుకుంటాడు. అలా కొన్ని రోజులు గడుస్తాయి. ఆ ఊర్లోనే భూపతి అనే ఒక పెద్ద భూస్వామి ఉండేవాడు. అతని కొడుకు పేరు శేఖరం. ఒక్కగానొక్క కొడుకు కావడంతో చాలా గారాబంగా పెంచుతాడు. శేఖరం ఏ పని చేయకుండా స్నేహితులతో జులాయిగా తిరుగుతూ ఉండేవాడు. ఒకరోజు, ఏరా శేఖరం, ఏం చేస్తున్నావు? అలా మీ స్నేహితులతో ఖాళీగా తిరిగే బదులు మన వ్యాపారాలు చూసుకోవచ్చు కదా. ఇంకెప్పుడు బాధ్యతలు పట్టించుకుంటావు నువ్వు? నాకా పెద్ద వయసు అయిపోతుంది. నా తర్వాత ఉన్నది నువ్వే కదా. వ్యాపారాలు ఇప్పటి నుండి అలవరుచుకుంటేనే రేపు అన్ననాడు సొంతంగా వ్యాపారం చేయగలుగుతావు. నా కూడా వచ్చి పొలంలో ధాన్యం బస్తాలు అవన్నీ దగ్గరుండి చూసుకో. ఒక్కడినే చూసుకోలేను. రేపొద్దుటే నువ్వు నాతో రావాలి. నాన్న, అస్తమానం వ్యాపారం వ్యాపారం అంటారేంటి? తర్వాత చూద్దాంలే. నేను ఇప్పుడు నా స్నేహితులతో బయటికి వెళ్ళాలి. మరెప్పుడైనా వస్తాను. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. భూపతిరావు కొడుకులో మార్పు ఎలా వస్తుందా అని ఆలోచిస్తూ తనలో తాను ఇలా అనుకుంటాడు. వీడికి పెళ్లి చేస్తే వాడే సరవుతాడు. భూపతిరావు శేఖర్కు ఏదైనా మంచి సంబంధం ఉందేమో అని అడగటానికి సోమనాథ శర్మ ఇంటికి వెళ్తాడు. భూపతి గారు, ఇలా వచ్చారేమిటి? ఏమన్నా ఒంట్లో బాగోలేదా? చెప్పండి, ఏమైనా మందులు ఇమ్మంటారా? అదేం లేదు శర్మ గారు. మా అబ్బాయికి ఏదైనా మంచి సంబంధం ఉంటే చూడండి. పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. తప్పకుండా భూపతిరావు గారు, ఏదైనా మంచి సంబంధం ఉంటే తప్పక చెప్తానండి అని భూపతిరావు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెంటనే సోమనాథ శర్మకి సుగుణ గుర్తొస్తుంది. కానీ సుగుణ మంచిదే, భూపతిరావు గారి సంబంధము మంచిదే. కానీ భూపతిరావు గారి కొడుకు జులాయిగా తిరుగుతూ ఉంటాడు. సుగుణకి ఈ సంబంధం మంచిదేనా అని ఆలోచిస్తూ ఉంటాడు. తెల్లవారుతుంది. సోమనాథ శర్మ భూపతిరావు ఇంటికి వెళ్తాడు. నమస్కారం అండి భూపతిరావు గారు. మీ అబ్బాయికి ఒక సంబంధం చూడమని చెప్పారు కదా, ఆ విషయం మాట్లాడడానికే వచ్చాను. మీకు ఆస్తిపాస్తుల గురించి ఆశ లేకపోతే ఒక చక్కటి అమ్మాయి ఉంది. పేదింటి అమ్మాయి, తల్లిదండ్రి లేరు. వాళ్ళ బామ్మ దగ్గర పెరిగింది. వంట వార్పు అన్నీ బాగా వచ్చు. కుందనపు బొమ్మలా ఉంటుంది. మీకు అభ్యంతరం లేకపోతే వెళ్ళి మాట్లాడి రమ్మంటారా? మీరంతలా చెప్తున్నారంటే అమ్మాయి చాలా లక్షణంగా ఉండుంటుంది. నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు.
వెళ్ళి మాట్లాడి రండి. అన్నీ సవ్యంగా జరిగితే వివాహం జరిపించేద్దాం. ఏమంటారు శర్మ గారు? సరేనండి, ఇప్పుడే వెళ్ళి విషయం కనుక్కొని వస్తాను. వాళ్ళకి ఎటువంటి అభ్యంతరం లేకపోతే ఇక మనం ముందుకు వెళ్ళొచ్చు. మరి నేను వెళ్ళొస్తానండి భూపతిరావు గారు. సోమనాథ శర్మ అబ్బ దగ్గరకు బయలుదేరతాడు. అలా కొంతసేపటికి ఇంటి దగ్గరకు చేరుకుంటాడు. నాయనా బాగున్నారా? చాలా రోజులకి కనిపించారు. మళ్ళీ ఇలా వచ్చారే? మందులేమన్నా తీసుకెళ్ళడానికి వచ్చారా? లేదమ్మా, మీ మనవరాలకి ఒక మంచి సంబంధం వచ్చింది. ఆ విషయం గురించి మాట్లాడదామని వచ్చాను. భూపతిరావు గారు మా ఊరి జమీందారు. ఆయనకి ఒక్కగానొక్క కొడుకు. ఆ అబ్బాయికి సంబంధం చూడమన్నారు. వెంటనే మీ మనవరాలు గుర్తొచ్చింది. ఆ విషయం మీతో మాట్లాడడానికి వచ్చాను. మీకు ఎటువంటి అభ్యంతరం లేకపోతే విషయాలు చెప్తాను. ఏమంటావమ్మా? మంచి సంబంధం అంటున్నాం, అంతకన్నా నాకేం కావాలి? నా మనవరాల్ని కూడా ఒక మాట అడుగుతాను. ఆ అబ్బాయి ఏం చేస్తాడు? అవ్వ, ఉన్నమాట చెప్పేస్తున్నాను. ఆస్తిపాస్తులుంటే అబ్బాయిల సంగతి తెలిసిందే కదా. స్నేహితులంటూ జులాయిగా తిరుగుతాడు. తండ్రి అంటావా చాలా మంచివాడు. అబ్బాయిని మార్చుకుంటే అబ్బాయి మంచివాడే. మీ మనవరాలు ఆ అబ్బాయిని మార్చుకుంటాదన్న నమ్మకంతో ఇక్కడి దాకా వచ్చాను. మార్చుకుంటే మీ మనవరాలు చాలా అదృష్టవంతురాలు అవుతుంది. ఏమంటావమ్మా? నా మనవరాలను కూడా అడుగు నాయనా. దానికి అభ్యంతరం లేకపోతే నాకే అభ్యంతరమూ లేదు. శర్మగారు అంతగా చెప్తున్నారంటే మంచివారై ఉంటారు. నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు. నాకు శర్మగారి మీద నమ్మకం ఉంది. నీ ఇష్టమే నా ఇష్టం. శుభం. అమ్మా, నేను బయలుదేరుతాను. ఇంకా మళ్ళీ పెళ్లి రోజునే కలుద్దాం. సోమనాథ శర్మ అక్కడి నుండి బయలుదేరి వెళ్ళిపోతాడు. ఇంటికి చేరుకుని భూపతికి విషయమంతా చెప్తాడు. భూపతిరావు ఒప్పుకుని కొన్ని రోజులకి ఇద్దరికీ వివాహం ఎంతో ఘనంగా జరిపిస్తాడు. సుగుణ అత్తవారింటికి వస్తుంది. అలా కొన్ని రోజులు వాళ్ళ జీవితం చాలా ఆనందంగా గడిచిపోతుంది. కానీ రాను రాను భర్తలో మార్పుని చూసి, ఏమిటి ఈయన ఇలా ఉంటున్నారు? ఏ పనికి వెళ్ళట్లేదేంటి అని మనసులో అనుకుంటూ ఉండేది. శేఖరం రోజూ స్నేహితులతో తిరుగుతూ ఉండేవాడే తప్ప మరో పని చేసేవాడు కాదు. కానీ శేఖరం ఏ పని పట్టించుకోకుండా ఎందుకిలా తిరుగుతున్నాడో సుగుణకు అర్థమయ్యేదే కాదు. ఒకరోజు సుగుణ భర్తతో, ఏమండి, రోజు ఇలా స్నేహితులతో తిరగకపోతే మీ నాన్నగారికి సహాయంగా వెళ్ళి ఏదో ఒక పని చెయ్యొచ్చు కదండి. మావయ్య గారు అన్ని పనులు ఒక్కరే చూసుకుంటున్నారు. ఆయన వయసు పెద్దదైపోయింది. కాస్త మీరు సహాయంగా ఉంటే అతనికి తోడుగా ఉన్నట్టుంటారు. ఆయన తరువాత అన్ని పనులు మీరే చూసుకోవాలి కదా. కొంచెం వెళ్ళండి. చెప్పావులే, నువ్వు నాకు సలహాలు ఇస్తున్నావా? నీ పనేంటో నువ్వు చూసుకో. నాకేం చెయ్యాలో తెలుసు. ఇంకెప్పుడు ఇలాంటి సలహాలు ఇవ్వకు. వెళ్ళు లోపలికి. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. భూపతిరావు ప్రతిరోజు పొలానికి వెళ్ళి వస్తూ ఉండేవాడు. ఇంటికి అప్పుడప్పుడు ఎవరో ఒకళ్ళు వస్తూ వెళ్తూ ఉండేవారు. వచ్చిన వాళ్ళు భూపతి గారితో మాట్లాడుతూ ఉండేవారు. ఒకరోజు అనుకోకుండా చాలా మంది జనం ఇంటికి వస్తారు. వాళ్లతో భూపతిరావు గారు ఏదో కంగారు పడుతూ మాట్లాడుతుంటారు. ఇదంతా చూసిన సుగుణకి ఏమీ అర్థం కాక గబగబా భర్త దగ్గరకు వెళ్ళి, ఏమండి, మన ఇంటికి చాలా మంది వచ్చారు. మీ నాన్నగారితో ఏదో మాట్లాడుతున్నారు. మావయ్య గారు చాలా కంగారు పడుతున్నారు. వాళ్ళందరికీ చేతులు జోడిస్తూ ఏదో అడుగుతున్నారు. నాకెందుకో కంగారుగా ఉంది. ఒకసారి మీరు వెళ్ళి ఏమిటో కనుక్కోండి. ఏమీ అయ్యుండదులే. ఎవరో పొలం పనులు చేసేవాళ్ళు అయ్యుంటారు. ఎందుకు కంగారు పడుతున్నావు? మా నాన్నగారు చూసుకుంటారు అని చెప్పి సుగుణని పంపించేస్తాడు.
అలా కొన్ని రోజుల తర్వాత భూపతిరావు ఇంటికి చాలామంది జనం వస్తారు. సుగుణ కంగారు పడుతూ భూపతిరావు గదిలోకి వెళ్తుంది. కానీ భూపతిరావు గదిలో ఉండడు. అక్కడ ఒక ఉత్తరం రాసి ఉంటుంది. సుగుణ ఆ ఉత్తరాన్ని తీసుకుని శేఖరం దగ్గరకు వెళ్తుంది. ఏమండి, ఎంత ఘోరం జరిగిపోయిందో. మీ నాన్నగారు ఇంట్లో కనిపించడం లేదు. బయట చూస్తే చాలా మంది జనం ఉన్నారు. ఏమైందో ఏమిటో. మీ నాన్నగారి గదిలో ఈ ఉత్తరం దొరికింది. ఏమైందో కాస్త చూడండి. ఏమైంది? ఎందుకంత కంగారు పడుతున్నావు? ఏమైందంటారేంటండి? మీ నాన్నగారు ఇంట్లో కనిపించడం లేదు. మీ నాన్నగారు పడుకునే గదిలో ఈ ఉత్తరం కనిపించింది. బయట చూస్తే జనమున్నారు. నాకు కంగారుగా ఉంది. ఏమిటా ఉత్తరం? ఏమో, నాకేం తెలుసు. ఇదిగో మీరే చదువుకోండి. అబ్బాయి శేఖరం, నీకెలా చెప్పాలో తెలియలేదు. అందుకని ఈ ఉత్తరం రాస్తున్నాను. నువ్వు తల్లి లేని పిల్లవాడివని నిన్ను చాలా గారాబంగా పెంచుకున్నాను. నువ్వు అడిగినది ఏదీ కాదనకుండా ఇచ్చాను. నువ్వు పెద్ద చదువులు చదువుకొని మన వ్యాపార బాధ్యతలు తీసుకుంటావని అనుకున్నాను. కాని నువ్వు స్నేహితులు, షికారులు అంటూ తిరుగుతూ ఉన్నావు. ఏ రోజైనా నువ్వు నన్ను మన వ్యాపారాలు ఎలా జరుగుతున్నాయి నాన్న అని ఏనాడు నువ్వు నన్ను అడగలేదు. వ్యాపారాలు ఒక్కడనే చూసుకోవడం వల్ల వ్యాపారంలో నష్టాలు వచ్చాయి. బయట వాళ్ళ మీద పెట్టడం వల్ల ఆ నష్టాలు ఇంకా పెరిగాయి గాని తరగలేదు. ఒక్కడినే ఎన్నని చూసుకుంటాను. నిన్ను చాలాసార్లు అడిగాను వచ్చి మన వ్యాపారాలు చూసుకోమని. కాని నువ్వు ఏనాడు నా మాట వినలేదు. అందువల్ల నేను బయట వాళ్ళని నమ్మాల్సి వచ్చింది. వాళ్ళు భారీగా నష్టాలు చూపించారు. ఉన్న ఆస్తులన్నీ అప్పుల వాళ్ళకే సరిపోయాయి. కనీసం మనం ఉండే ఇల్లు కూడా అప్పుల వాళ్ళకే వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం చేసేదేమీ లేదు. అంతా చేదాటిపోయింది. అందుకని నువ్వు కోడల్ని తీసుకొని ఏ ఊరైనా వెళ్లి బ్రతకండి. నేను నా మొదటి సంపాదనతో మీ అమ్మకి ఒక హారం చేయించాను. అది నా పెట్టెలో బట్టల అడుగున ఉంది. దాన్ని అమ్ముకొని ఏదైనా వ్యాపారం పెట్టుకో. అలాగే కోడల్ని జాగ్రత్తగా చూసుకో. మీకు భారంగా ఉండడం ఎందుకని నేను దూరంగా వెళ్ళిపోతున్నాను. మీరు ఎక్కడున్నా క్షేమంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకోవడం తప్ప నేనేం చెయ్యలేను. ఉంటాను, మీ నాన్న. ఉత్తరం చదివిన శేఖరంకి ఒక్కసారిగా పిడుగు పడినట్లు అయ్యింది. ఏమైందండి? అలా ఉండిపోయారే? ఏముందే ఉత్తరంలో? మావయ్య గారు ఏం రాశారు? చెప్పండి. ఏమైందంటావేంటే? మా నాన్న పేకల లోతుల్లో అప్పుల్లోకి మునిగిపోయారట. ఇల్లు విడిచి వెళ్ళిపోయారు. బయట ఉన్న వాళ్ళంతా అప్పుల వాళ్ళు. ఈ ఇల్లు స్వాధీనం చేసుకోవడానికి వచ్చారు. మనకి ఏమీ మిగల్లేదు. మా నాన్న ఈ ఉత్తరంలో అదే రాశారు. ఇప్పుడు మనం ఇల్లు ఖాళీ చేసి వెళ్ళాలి. ఎంత పని చేశారు మా నాన్న. ఇప్పుడు ఎక్కడికని వెళ్తాము? నాకేం అర్థం అవ్వడం లేదు. మీ నాన్నగారు అప్పులున్నాయన్న మాట ఒక్కసారైనా మీతో గాని నాతో గాని చెప్పలేదేంటండి? అయినా ఆయనకున్నది మనమే కదా. మనకి ఒక్క మాట చెప్పాల్సింది. అయినా మావయ్య గారు చాలాసార్లు మిమ్మల్ని అడిగారు వ్యాపారం చూసుకోమని. మీరు ఏనాడు ఆయన మాట వినలేదు. మీరు మీ నాన్నగారితో వెళ్తూ ఉంటే ఈ విషయాలన్నీ మీకు తెలిసేవి. మీరు ఎప్పుడూ పట్టించుకోలేదు. మీ నాన్నగారిని ఇప్పుడు తప్పు పట్టడం కూడా మంచిది కాదు. ఎందుకంటే ఆయన ఒక్కాయనే వ్యాపారాలన్నీ చూసుకునేవారు. అందరూ మంచివాళ్ళుంటారా? పాపం మీ నాన్నగారు మోసపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారో ఏంటో. అయినా ఇప్పటికిప్పుడు ఇల్లు ఖాళీ చేయమంటే ఎలా? ఇప్పటికిప్పుడు మనకి ఇల్లు ఎక్కడ దొరుకుతుంది? సరే, అందాక మా బామ్మ దగ్గరకు వెళ్దాం. తర్వాత ఏం చేయాలన్న విషయం ఆలోచిద్దాం. ఏమంటారు? ఇప్పుడు మీ బామ్మ దగ్గరికి ఉన్నట్టుండి ఎలా వెళ్తాము? ఆవిడ చిన్న ఇంట్లో ఉండి ఏదో కష్టపడుతుంది. ఇప్పుడు మనం వెళ్ళి ఆవిడని ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఇబ్బంది పడడం ఏముందండి? ప్రస్తుతం మన దగ్గర డబ్బులేమీ లేవు. ఇప్పటికిప్పుడు ఇల్లు కూడా దొరకదు. అందుకని మా బామ్మ దగ్గరకు వెళ్దామండి. మనం ఏం చేయాలనేది తర్వాత ఆలోచిద్దాం. మనకు అంతకు మించి వేరే మార్గం ఏమీ లేదు. సుగుణ శేఖరం అన్ని సామాన్లు సర్దుకుని
ఎడ్ల బండి మీద వేసుకుని ఆ రాత్రికి రాత్రి ఇల్లు విడిచిపెట్టి వాళ్ళ బామ్మ ఇంటికి బయలుదేరతారు. అలా కొంతసేపటికి ఇంటికి చేరుకుంటారు. అమ్మా సుగుణ, ఏమైందమ్మా? ఇంత అర్ధరాత్రి వేళ అన్ని సామాన్లు పట్టుకుని ఇలా వచ్చావేంటి? అసలు ఏం జరిగిందో చెప్పమ్మా. ఏమీ లేదు బామ్మ, ముందు లోపలికి వెళ్దాం, నీకు విషయం అంతా తీరిగ్గా చెప్తాను. పదండి అమ్మా లోపలికి. సుగుణ జరిగిందంతా బామ్మకు చెప్తుంది. అయ్యో, ఎంత పని జరిగిందమ్మా! ఒక్క మాట అయినా చెప్పాల్సింది కదా. ఎంత కష్టం వచ్చింది. సరే బాబు, నువ్వేమీ బెంగ పెట్టుకోకు. జరిగిందేదో జరిగిపోయింది. ఇక జరగాల్సిన దాని గురించి ఆలోచించాలి. ఇకనైనా కష్టపడి పని చేసుకుంటే బోలెడు పనులు ఉంటాయి. కష్టపడే వాళ్ళకి పనులు లోటా నాయనా. బాగా చీకటి పడడంతో అందరూ పడుకుంటారు. కానీ శేఖరంకి మాత్రం నిద్ర పట్టదు. తండ్రి గురించే ఆలోచించుకుంటూ తనలో తాను ఇలా అనుకుంటాడు. మా నాన్న చాలాసార్లు చెప్పారు, నేను ఒక్కసారైనా మా నాన్న మాట వినాల్సింది. వినుంటే ఈరోజు ఇలా జరగకపోను. మా నాన్న నాకు ఏ కష్టమూ లేకుండా చూసుకున్నారు. ఇప్పుడు ఎలా కష్టపడాలో నాకు తెలియడం లేదు అని అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు. ఇంతలో తెల్లవారుతుంది. ఏంటండి, రాత్రంతా పడుకోలేదా? కళ్ళంతా ఎర్రగా ఉన్నాయి. మీ నాన్నగారి గురించి ఆలోచిస్తున్నారా? మా నాన్నగారి గురించి ఆలోచిస్తున్నాను. ఇప్పుడు మా నాన్నగారు ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో, అలాగే ఇప్పుడు ఏం చెయ్యాలన్న దాని గురించి కూడా ఆలోచిస్తున్నాను. కానీ నాకు ఏమీ అర్థం కావడం లేదు, ఏం చెయ్యాలా అని. ఏం బాధపడకండి. మీ నాన్నగారు ఎక్కడున్నా మీరు బాగుండాలని అనుకుంటారు. ఆయన మీ గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇంతవరకు మిమ్మల్ని ఏ కష్టం లేకుండా చూసుకున్నారు. ఆయనకు మాత్రం మీ మీద బెంగ ఉండదా ఏంటి? ఇప్పుడు మీరేం చేయాలన్న దాని గురించి ఆలోచించండి. ఏం చెయ్యాలన్నా చేతిలో డబ్బులుండాలి. మన దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. ఇప్పుడు ఏం చెయ్యాలి? మావయ్య గారు మీ అమ్మగారి హారం ఇచ్చారు కదా, ఆ హారాన్ని అమ్మగా వచ్చిన డబ్బులను ఏదైనా వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టండి. ఏం వ్యాపారం చేద్దామన్నా నాకు వ్యాపారంలో మెలకువలు ఏమీ తెలియదు. నీ దగ్గర ఏమైనా సలహా ఉంటే ఇవ్వు. మీకు ఎలాగో వ్యాపారంలో మెలకువలు తెలియదు అంటున్నారు కదా. ఇది అడవి ప్రాంతం. ఇక్కడ పంటలు పండించుకున్నా ఎవరూ ఏమీ అనరు. కాబట్టి మనం ఈ అడవిలో ఒక చిన్న స్థలాన్ని సాగు చేసుకుని కూరగాయల మొక్కలు వేద్దాం. పంట చేతికి వచ్చాక వాటిని గ్రామానికి తీసుకుని వెళ్ళి అమ్ముదాం. నీ సలహా బానే ఉంది, కానీ పంట చేతికి రావడానికి సమయం పడుతుంది కదా. మరి అప్పటి వరకు ఎలా ఉండాలి? మనకు ఆదాయం ఎలా వస్తుంది? నేను మా బామ్మ కలిసి అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి వాటిని తీసుకుని వెళ్ళి ఊర్లో అమ్ముకుని వస్తాము. ఆ వచ్చిన డబ్బులతోటి అందాక కాలక్షేపం చేద్దామండి. అలా రోజు బామ్మ సుగుణ అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి వాటిని అమ్మగా వచ్చిన డబ్బులతోనే జీవనం సాగించేవారు. శేఖరం కూడా వ్యవసాయం చేయడానికి కొంత స్థలాన్ని సాగు చేసుకుని వ్యవసాయం చేస్తూ ఉండేవాడు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఏమైందండి, ఎందుకంత బాధగా ఉన్నారు? ఏం ఆలోచిస్తున్నారు? ఏమీ లేదు సుగుణ, మీరు ఇంతలా కష్టపడడం నేను చూడలేకపోతున్నాను. ఇదంతా నా వల్లే అని తెలిసి నేను బాధపడుతున్నాను. ఇప్పుడు అన్నీ ఆలోచించి ఏం లాభమండి? ఎలాగో మీరు కష్టపడుతున్నారు, మేము కష్టపడుతున్నాము. ఇందులో తప్పేముంది? మనకు మళ్ళీ మంచి రోజులు వస్తాయి అన్న నమ్మకంతో కష్టపడండి. అంతా మంచి జరుగుతుంది. అలా కొన్ని రోజులకి పంట అంతా చేతికి వస్తుంది. శేఖరం కూరగాయలన్నీ బుట్టలో పెట్టుకుని అమ్మడానికి ఊర్లోకి వెళ్తాడు.
వంకాయలు, బీరకాయలు, బెండకాయలు, కాకరకాయలు, అరటికాయలు, టమాటాలు, తాజా తాజా కూరగాయలమ్మా. వంకాయలు, బీరకాయలు, బెండకాయలు, కాకరకాయలు, అరటికాయలు, టమాటాలు, తాజా తాజా కూరగాయలమ్మా. అలా ఊరంతా తిరుగుతూ అమ్ముతూ ఉండేవాడు. కూరగాయలు తాజాగా ఉండడం వల్ల చాలా త్వరగా అమ్ముడైపోయాయి. సాయంత్రానికల్లా తన కావాల్సిన సరుకులన్నీ తీసుకుని తిరిగి ఇంటికి బయలుదేరేవాడు. అలా కొన్ని రోజుల్లోనే శేఖరం వ్యాపారంలో మెలకువలన్నీ నేర్చుకుంటాడు. పంటలు ఎలా పండించాలో నేర్చుకుంటాడు. తను పండించినవే కాకుండా ఇతర రైతుల వద్ద కూడా కాయగూరలు కొనుక్కుని ఒక దుకాణాన్ని పెట్టుకుంటాడు. అలా చిన్న దుకాణాన్ని దినాదినాభివృద్ధిగా పెద్దది చేసుకుని మంచి వ్యాపారస్తుడిగా స్థిరపడిపోతాడు. ఒకరోజు, నేను కష్టపడాలని మా నాన్న ఎంతో తాపత్రయపడ్డారు సుగుణ. ఇవాళ నేను కష్టపడి ఎంత సంపాదించాను, కానీ చూడడానికి మా నాన్న నా దగ్గర లేరు. మా నాన్నగారు మనతో పాటు ఉంటే ఎంతో సంతోషపడేవారు సుగుణ. మావయ్య గారు ఎక్కడున్నా మీ సంతోషాన్నే కోరుకుంటారు. మీకు మీ నాన్నగారి మీద ఉండే ప్రేమే మిమ్మల్ని ఏదో ఒక రోజు కలిసేలా చేస్తుందిలేండి. మీరేం బాధపడకండి. అలా ఉండగా ఒకరోజు ఒక వ్యక్తి శేఖరం దుకాణం దగ్గరకు వచ్చి, బాబు, వంకాయలు చాలా తాజాగా ఉన్నాయి. మా అబ్బాయికి వంకాయలంటే చాలా ఇష్టం. కిలో ఎంతకిస్తావేంటి? అన్ని కూరగాయలు తాజాగానే ఉంటాయండి. అన్నీ మా తోటలో పండించినవే. మీకేం కావాలన్నా సంకోచించకుండా తీసుకోవచ్చు. ఏది మందు వేసి పెంచింది కాదు. సరే సరే. టమాటాలో కిలో ఎంతకిస్తావో చెప్పు. టమాటాలు కిలో 20 రూపాయలండి. ఇవ్వమంటారా? వంకాయలో కిలో, టమాటాలో కిలో ఇవ్వు శేఖరం. శేఖరం పైకి చూస్తాడు. వచ్చిన వ్యక్తిని చూసి ఒక్కసారిగా శేఖరం కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఆ వచ్చిన వ్యక్తి ఎవరో కాదు, భూపతిరావు. శేఖరం వెంటనే లేచి వచ్చి వాళ్ళ నాన్నని హత్తుకుంటాడు. భూపతిరావు శేఖరంని చూసి ఆనందంతో, ఎలా ఉన్నావని నేను అడగక్కర్లేదు. నిన్ను చూస్తేనే తెలుస్తుంది నువ్వు బాగానే ఉన్నావని. మా కోడలు ఏం చేస్తుంది? అసలు ఎక్కడుంటున్నారు? ఇక్కడేనా? ఇంటికి తీసుకెళ్లేది ఏమైనా ఉందా? పదండి నాన్న ఇంటికి. మిమ్మల్ని చూస్తే మీ కోడలు చాలా సంతోషపడుతుంది. ఏం నాన్న, ఎందుకు వెళ్ళిపోయావు నన్ను విడిచిపెట్టి? ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నావు నాన్న? ఎలా ఉన్నావు? ఒక్కసారి కూడా నీకు నేను గుర్తుకు రాలేదా? నిన్ను రోజు గుర్తు తెచ్చుకుంటూనే ఉంటాం మేము, ఎలా ఉన్నావని, ఎక్కడున్నావని. ఇప్పుడు నాకింకా బెంగ లేదు. ఇంక నువ్వు మాతో పాటే ఉండు, పద నాన్న. అలా మాట్లాడుకుంటూ భూపతిరావు శేఖరం ఇంటికి వెళ్తారు. ఇంతలో సుగుణ తోటలో కాయగూరలు కోస్తూ భూపతిరావు శేఖర్ని చూసి తోటలో నుండి బయటకు వస్తుంది. మావయ్య గారు బాగున్నారా? పదండి లోపలికి. చాలా సంతోషంగా ఉందమ్మా. బలాదురుగా తిరిగేవాణ్ణి ఒక రైతుని చేశావు, ఒక వ్యాపారిని చేశావు. అలాగే వ్యాపారంలో మెలకువలన్నీ నేర్చుకోగలిగేలా చేశావు. ఇప్పుడు నా కొడుకు ఎలా బ్రతకాలో నేర్చుకున్నాడు. ఇంతకన్నా తండ్రిగా నాకు ఇంకేం కావాలి? భూపతిరావు సుగుణాలా మాట్లాడుకుంటూ ఉంటారు. అదంతా చూస్తున్న శేఖరంకి ఏమీ అర్థం కాదు. కొంతసేపటికి భూపతిరావు శేఖర్ని పిలిచి జరిగిందంతా చెప్తాడు. శేఖరం, కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి. నీలో మార్పు తీసుకురావడానికి నేను కోడలు ఆడిన నాటకం ఇదంతా. ఎలాగైతేనేం నీలో మార్పు వచ్చింది. నాకు ఇంక ఎలాంటి బెంగా లేదు. ఇదిగో నా ఆస్తి అంతా నీకు ఇస్తున్నాను. మన ఆస్తి ఎక్కడికి పోలేదు. ఇప్పటి నుండి మన వ్యాపారాలన్నీ నువ్వు కోడలు కలిసి చూసుకోండి. నిజాయితీగా వ్యాపారం చేసి మంచి పేరు తెచ్చుకోండి. సరే పదండి, ఇంకా మనం మన ఇంటికి వెళ్దాం. ఆ రోజు నుండి భార్యాభర్తలిద్దరూ నిజాయితీగా వ్యాపారం అభివృద్ధి చేసుకుని సంతోషంగా జీవిస్తారు.
మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.